निशतो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् 13వ అధ్యాయం శ్లోకం ఎంతమ్మా? చదవండి. అర్జున ఆ స్థావర చక్ర ప్రాణులన్నిటికీ క్షేత్రజ్ఞ సంయోగం వల్లనే ఉత్పన్నమైనది. యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ. నిన్న మనం ఏం చెప్పుకున్నామమ్మా? కొంతమంది మందబుద్ధులు ఉంటారు. లేదు మీరు అనుకున్నట్టుగా ఇంత చెప్పారు కదా, మీరు వార్ధక్యం వయసు వచ్చేసింది, ఆ కర్మయోగం చేసే పని లేదు, ఇప్పుడు జ్ఞానయోగం తెలుసుకునేంత శక్తి లేదు, భక్తి మార్గం చేయగలుగుతాం, పూజలే చేయగలుగుతాం తప్ప మిగతా అది చేయలేవు, మరి ఏమవుతుంది అంటే బుద్ధి పనిచేయనంటే లెక్క. వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చాడు ఆయన. వాళ్ళు ఏం చేయాలి అంటే తత్వజ్ఞానము గల ఇతరుల నుండి విని, ఏదైతే ఈ యోగాల గురించి తత్వాల గురించి సరైన జ్ఞానం ఉందో అటువంటి వారి దగ్గర నుంచి విని తదనుసారంగా ఉపాసన చేయుదురు. వినేసి ఊరుకోకుండా ఉపాసన చేస్తారు. విన్నదాన్ని అనుష్ఠానం ఉపాసన అంటే అనుష్ఠానం చేస్తారు. అంటే శ్రవణం మననం నిధిధ్యాసనం చేస్తే కానీ రాదమ్మా, అనుష్ఠానం చేస్తారు. ఆ రకంగా కూడా ఆ శ్రవణపరాయణులు మృత్యురూప సంసార సాగరం నుండి నిస్సందేహంగా బయటపడతారు. ఇంతకన్నా భగవంతుడికి ప్రేమ మనమే తెలిసిపోతుంది కదమ్మా. ఎంత సులువైన మార్గం ఇచ్చారో. అంటే మన జీవితంలో ఏ స్థితిలో ఉన్నా సరే, బాల్యావస్థ కావచ్చు, యవనావస్థ కావచ్చు, ఏమా అలాగే వృద్ధావస్థ కావచ్చు, ఏ స్థితిలో స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, వాళ్ళకి కూడా ఈ అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. కానీ అన్నిటినీ కనుక పోల్చుకుంటే ఇది చాలా కష్టమైంది. ఎందుకంటే అప్పటికే ఒక స్థిరమైనటువంటి బుద్ధి ఏర్పడిపోతుంది, మనకి ఒక స్థిరమైన అభిప్రాయాలు ఉండిపోతాయి లోపల. ఇవన్నిటిలో మనం ఏం చేస్తామంటే అనుష్ఠానం చేసేటప్పుడు సరిగ్గా మైండ్ సహకరించదు ఒక రకంగా. అందుకని ఎక్కువగా వింటూ ఉండాలి. శ్రవణం గురువుల దగ్గర నుంచి వింటూ ఈ ఆడియోస్ అందుకే వినమంటా. పదే వినండి, ఒకసారి విని తీసేది కాదు, అదే చెప్తాను. అందుకే పదే విని 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 దాన్ని ఆచరించడానికి ప్రయత్నించాలన్నమాట. ఆచరణలో మీకు ఏమన్నా లోటుపాట్లు జరిగితే నన్ను క్వశ్చన్స్ అలాంటి వాళ్ళని అడిగితే అది ఎలా అధిగమించవచ్చు, ఇప్పుడు చెప్పారు మీరు అడిగిన క్వశ్చన్ నేను సమాధానం చెప్పాను. అలాగా కొన్ని ప్రశ్నలు వేస్తే దానికి తగ్గ సమాధానం దొరుకుతుంది. దాన్ని అందిపుచ్చుకోవాలి. మళ్ళీ ఏదో సమాధానం దొరికిందిలే అని లాభంలే. పరిప్రశ్న అంటారు దాన్ని. మనం చదివాం కదా అధ్యాయంలో, ఇంతకుముందు అధ్యాయంలో. పరిప్రశ్న అంటే ఆ ప్రశ్నకు సమాధానం వచ్చాక నాలో ఉన్న ఏ సంశయం ఉండకూడదు. ఇంకా అది డైరెక్ట్గా ఆచరణలోకి మారిపోవాలి. అవునమ్మా? కూరలో ఉప్పు వేయాలా, ఏ టైంలో వేయాలి అన్నారనుకోండి, వేయాలి అంటే వేసేయాలి అంతే. విన్నాను, వేసాను గుర్తులేదు కానీ విన్నాను, కూరలో ఉప్పు వేయమని చెప్పినట్టు విన్నాను. ఉపయోగం ఉందా దాని వలన? ఏహో ఉపయోగం లేదు. అట్లాగా ఉపాసన అంటే మనం ఆచరించకపోతే ఉపయోగం లేదు. ఇప్పుడేం చెప్తున్నారంటే, ఓ అర్జున, ఆ స్థావర జంగమ ప్రాణులన్నీ క్షేత్ర సంయోగ వలనే ఉత్పన్నమవుతున్నవని ఎరుగుము. అంటే క్షేత్రజ్ఞుడు అంటే పురుషుడు, క్షేత్రం అంటే స్త్రీ, అంటే ప్రకృతి ఈయన పరమాత్మ అనుకోండి, ఆత్మ పరమాత్మ అనుకోండి. ఈ రెండిటి యొక్క దీని వలనే, సంయోగం వలనే ఈ స్థావర జంగమం అంటే రాయి కూడా, కనబడే ప్రకృతి కూడా, అది కొండ కదా రాయి కదా దాని జీవం లేదని మీరు అనుకోవడానికి వీలు లేదు. అది కూడా క్షేత్రము, అందులో ఉన్నది కూడా పరమాత్మ, అందులో కూడా పరమాత్మ ఉన్నాడు. అందుకనే చెప్తారనమాట, యోగి అన్నవాళ్ళు నిజంగా
ఈ భేద దృష్టి లేని వాళ్ళు ఏం చేస్తారు? కుక్కకైనా, నక్కకైనా, కొండకైనా, రాయికైనా దండం పెడతారు, సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఇదేమిటి రాయికి నమస్కారం చేస్తాడు అని మిగతా వాళ్ళు అనుకుంటారు, కానీ వాడు రాయికి దండం పెట్టలేదు. రాయిలో ఉన్న క్షేత్రజ్ఞుడికి నమస్కారం చేస్తున్నాడు. అంటే ఏమిటి? అందులోనే ఉన్నాడా? అన్ని చోట్ల ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. కానీ అప్పుడు ఆయనలో స్పందన వచ్చింది. ఇది ఒక రకమైన స్పందన కలిగించాడు పరమాత్మ. ఆ ఫీలింగ్ కలిగించాడు. ఏదో ఆ రాయిని చూడగానే ఏదో ఒక రకమైన అనుభూతి కలిగింది. వెంటనే దాని సాష్టాంగ నమస్కారం లేదా మనసులోనో దానికి సాష్టాంగం చేయడం చేసేసాడు. అంటే ఇప్పుడు చేయగలుగుతాడు అది పని. అక్కడ పరమాత్మ మహిమ తెలుసుకున్నాడు కాబట్టి, ఈ తత్వజ్ఞానం అంతా ఉంది కాబట్టి, మహిమ అర్థమైంది కాబట్టి, ఆహా పరమాత్మ నువ్వు ఉన్నావయ్యా అని చెప్పేసేసి పరమాత్మనే చూడడం అలవాటు చేసుకున్నాడు కాబట్టి ఇక రాయి అన్నది కనబడదు, అక్కడ కుక్క అన్నది కనబడదు, మనిషి అన్నది కనబడదు. అంతే కదమ్మా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈ మనిషిగా నమస్కారం పెట్టాం కదా, ఎందుకు పెట్టాం? బోల్డ్ క్యాటర్స్ ఉన్నాయి వీళ్ళలో. వీళ్ళో మళ్ళీ క్యాటర్లన్నీ చూసి ఈ పన్నమ్మాయికి నమస్కారం ఎలా పెడతాం? పెట్టలేదు, అనవసరం. ప్లంబర్ వచ్చాడు, వాడికి ఏం పెడతాం? అప్పుడు లాభం లేదు. వాడు చెత్త తీసుకొని వెళ్ళాడు, వాడికి ఏం పెట్టాం? అలా నమస్కారం పెట్టా కూడా ఒక లెవెల్ ఉండాలండి. ఇది మనం చేసాం. ఎంత దిగజారిపోయాం? సాటి మనిషిలోనే పరమాత్మను చూడలే దుస్థితిలో మనం ఉన్నప్పుడు, అంత మాయలో ఇరుక్కుపోయి కూరుకుపోయి ఉన్నప్పుడు, మరి అందరిలోనూ అన్నిట్లోనూ భగవంతుడు చూసేటువంటి విశాల హృదయం ఎక్కడొస్తుందమ్మా? ఎంత సాధన చేస్తే వస్తుంది? నువ్వు నమస్కారం పెట్టడం అందరికీ అలవాటు చేసేసుకుంటే అది ఆటోమేటిక్గా అయిపోతుంది. అప్పుడేమో ఎప్పుడవుతుందా మనకి ఆ అనుభవం? మనకి కనబడే రాయి కూడా దండం పెట్టు. నీ స్పందన వచ్చినప్పుడు ఆ చెట్టు బాగుంది అనుకునేటప్పుడు దానికి దండం పెట్టు. బాగుందండి చెట్టు అనొద్దు. ప్రకృతి ఒక్కదాన్ని, క్షేత్రాన్ని ఒక్కదాన్నే మెచ్చుకోకు. దాని లోపల ఉన్న క్షేత్రజ్ఞుడి దండం పెట్టు, నమస్కారం చేసుకో. ఎప్పుడైతే చెట్టుకి పుట్టకి కూడా నమస్కారం చేయడం మొదలు పెడతావో అప్పుడు సాటి మనిషిలో కూడా మన ఆ పరమాత్మనే చూసి, దైవాన్ని చూసి నమస్కారం నష్టం ఏముంది? నీ అహం తగ్గాల్సిందే అది కదా. చిన్నప్పుడు తెగ పెంచాం దాన్ని, మేపి ఈ స్థితికి తీసుకొచ్చాం. ఇంకా ఏం మేపుతాం దాన్ని? అవునా కదా? అది బలహీనం అయితే కానీ ఇది కనపడదు. ఇది పెద్ద మేఘంలో అడ్డుకుంది. సూర్యుడికి మేఘం అడ్డు వస్తుందో ఇది అలా అడ్డమైపోయింది మేఘమే అమ్మా. అది ఈ రకంగా మనం సాధన అది చెప్తాడనమాట. క్షేత్రజ్ఞుడు సంయోగం వల్లనే స్థావర జంగమాలు రెండు, అంటే కదిలేవి కదలనివి కూడా అన్నిటి ఆ రెండు ఏదైనా సరే కదిలేది అలాగే పుట్టింది, కదలనిది కూడా అలాగే ఉంది. ఇందులోనూ క్షేత్రజ్ఞుడు క్షేత్రము వీళ్ళు కలిపి ఉన్నారు, అందులోనూ కూడా క్షేత్రజ్ఞుడు కలిపి ఉన్నారు. అదొక్కటే భావం ఉండాలి నీలో. ఇది రాయా, చెట్ట, పుట్ట, వాడా, వీడా, స్త్రీయా, పురుషుడు ఇవన్నీ కాదు. అవి నీ మనసులోకి వచ్చినాయి అంటే మొదలై ఫైల్స్ బోర్డులు ఉంటాయి, లోపల ఓపెన్ అయిపోతుంటాయి అమ్మా. అది చెప్తున్నాడు. నెక్స్ట్ సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యంత్యం యత్ పశ్యతి స పశ్యతి. నశ్వరులైన చరాచర భూతములు ప్రాణులేని సమంగా స్థితులై ఉన్న పరమేశ్వరుడు నాశరహితుడు. అట్టి పరమేశ్వరుని చూచువాడే నిజమైన ద్రష్ట. అది ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్స్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. అది నిజమైన దృష్టి. ద్రష్ట అంటే దృష్టి అన్నమాట. దృష్టి కలిగిన వాడిని ద్రష్ట అంటారు. నిజంగా చూపు ఎవరికి ఉందని అని చెప్పాలంటే మనం నిజంగా వీడు చూడగలడు, వీడికి చూపు ఉంది అని చెప్పదగ్గ అర్హత ఉన్నవాళ్ళు ఎవరయ్యా అంటే ఇలా సమదృష్టి ఉన్నవాళ్ళు. ఏమి సమదృష్టి? బయట కనబడేదంతా నశ్వరములైన చరాచర భూతములు. నశ్వరములు అంటే నాశనం అయిపోయేవి. ఏమిటి? కదిలేదైనా కదలనిదైనా ఏదో ఒక ప్రళయంలో ఇవన్నీ పోతాయి. ఏదో ఒక ప్రళయంలో ఇవన్నీ పోతాయి. అంటే ఇప్పుడంటే కొండలు కరిగించేసి బిల్డింగ్లు కట్టేస్తున్నారు, కానీ మనం ఎన్ని తరాలు, ఎంతమంది తరాల తర్వాత కొండ అలాగే ఉంది. గొట్టే తీసుకోండి అంటే ఎప్పటి నుంచో ఉంది అది, కానీ అది ఎప్పటికి ఉంటుందా? ఉండదు. అది కూడా పోతుంది ఎప్పుడో ఒకసారి. ఏదో ఇంకొక ప్రళయంలో పోతూ ఉంటుంది. బ్రహ్మ ఉన్నాడా? బ్రహ్మ కూడా ఉండడు. బ్రహ్మ ప్రళయం రాగానే ఆయన 100 ఏళ్ళు అవగానే ఆయన కూడా పోతాడు. అప్పుడు బ్రహ్మకుని రాయికి తేడా ఏముంది? ఏదైనా పోయేదే కదా, అవునా కదా? మరి దానికి ఎందుకు అంత మహిమిస్తున్నావు?
దీనికి ఏం తగ్గించి చూస్తున్నావు? ఇది ఆధ్యాత్మిక దృష్టి అంటే. అది అటువంటి దృష్టి అందులో కాకపోతే అందులో ఉన్న పరమాత్మనే చూడాలి. అందులో ఉన్న పరమాత్మ మటుకు నాశనం కాడు. కొంతమంది ఏం చేస్తారు, మనం ఇందాక చెప్పాం, రాయి ఉదాహరణ తీసుకున్నాం. ఆ రాయికి దండం పెట్టొచ్చు పరమాత్మను చూసుకుంటూ అని. ఈలోపు మన ఫ్రెండో మనవాడో వస్తారు, ఆ పిచ్చోళ్ళ దండం పెడతాడంట, సుత్తు తీసుకురా కొడతాడు, సుత్తు పెట్టి కొడతాడు, దాన్ని పగిలిపోయింది, ఏం దాన్ని కొడతావు అంటాడు. దాన్ని దండం పెడతాడు పిచ్చోళ్ళలాగా అంటాడు. పగిలిపోయింది, కానీ పగిలిపోయిన ముక్కలు ఉంటాయి కదా, అందులో కూడా పరమాత్మ ఉంటాడు కదా. నేను ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, ఆకాశం అఖండంగా కనిపిస్తుంది, అలాగే ఖండఖండాలుగా కూడా ప్రతి దాంట్లోనూ ఉంటుంది అని చెప్పాం కదా. ఇప్పుడు అందులో కూడా పరమాత్మ ఉన్నాడు కదా. అదే కదా పరహారం చెప్పింది, ఇందుగాడు అందులేడని సందేహం వలన ఆయన చక్రి సర్వోపగతుడి నుండి ఎందెందు వెతికినా అని చెప్పాడు. అలాగే వాడు ఇన్ని సున్నం చేసినా ఎంత చేసినా దుమ్ము కణం తీసుకున్నా అందులో కూడా లోపల ఆకాశం ఉంటుంది. ఉదాహరణ చెప్తున్నా, ఆకాశం దేవుడు కాదు, ఆకాశం ప్రతి దాంట్లోనూ ఉంటుంది. మీరు యాటమ్ తీసుకోండి, యాటంలో కూడా ఖాళీ ఉంటుంది. ఎందుకని? యాటంలో కూడా ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు అన్నీ ఉంటాయి. మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది, చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతుంటాయి. స్పేస్లో కూడా ఎలా తిరుగుతాయి? మధ్యలో ఖాళీ ఉంది కదా, అదే ఆకాశం. అంటే పరమాత్మ లేని ప్లేస్ అన్నది లేదు. ఇది ఈ రకంగా ఎవరైతే చూస్తారో కనబడే సృష్టిని, కనబడేదంతా కూడా, వాడు మాత్రమే చూపు ఉన్నవాడు. మిగతా వాళ్ళందరూ కళ్ళున్నా చూడలేని గుడ్డి వాళ్ళు. వీడే సరైన ద్రష్ట. అంటే దృష్టి ఉన్నవాడు వీడు, మిగతా వాళ్ళు చూపు ఉన్నవాళ్ళు. చూపు ఉన్నవాడికి దృష్టి ఉన్నవాడికి తేడా తెలుసా? చూపు అంటే ఏదో కనబడుతుంది అంటాడు, దృష్టి అంటే కనబడే క్లియర్గా చెప్తాడు. దాని రంగు, దాని రూపం, దాని ఆ ఎత్తు, దాని మొత్తం క్లియర్గా చెప్తాడు. ఎరా నీకు కనపట్లేదంటే దూరంగా కనపట్లేదా అంటాడు. అంటే చూపు, వాడు చూపు ఉందంతే, ఏదో ఉందని తెలుసు అంతే అక్కడ, కానీ దాని పూర్తి వివరాలు అతనికి తెలియదు. అదే ద్రష్ట ఉన్నవాడికి కంప్లీట్గా తెలిసిపోతుంది, దాని గుణగణాలు, దాని స్వభావం మొత్తం అయిపోతుంది అనమాట. కాబట్టి ఈ రకంగా ఎవరైతే మన యొక్క సకల చరాచర సృష్టిని చూస్తారో వాళ్ళే నిజమైన ద్రష్టలు అని చెప్తున్నాడు. అంటే మనందరం దాదాపుగా గుడ్డివాళ్ళ కిందే లెక్క. మరి మన డాక్టర్ దగ్గరికి ఎలా గుడ్డివాళ్ళు అంటే, డాక్టర్ గారు అంటే సత్సంగమే. నెక్స్ట్, సమవస్థితమీశ్వరం నహీనస్నాత్మనాత్మానం తతో యాతి పరాంగతిం. సమస్త ప్రాణుల యందును సమభావముతో పరమేశ్వరుని సమత్వ భావముతో చూచువాడు ఆత్మహంతకుడు కాడు. అనగా తనను తాను నాశము చేసుకునేవాడు కాదు. అందువలన అతడు పరమగతిని పొందును. బా ఏం చెప్పాడండి అర్జున ఫల్గుణ. సమం పశ్యన్ హి సర్వత్రా సమవస్థితమీశ్వరం నహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ రకంగా ఎవరైతే సమస్త ప్రాణులయందు, సమస్త సృష్టినందు సమభావంతో సరైన దృష్టి కలిగి ఉంటాడో, ద్రష్ట అయి ఉంటాడో, వాడు ఆత్మహంతకుడు కాదు. అందరూ అంటారు ఆత్మహత్య అంటే చాలా తప్పు పదం అది. ఆత్మహత్య చేయగలం ఎవరన్నా? ఆత్మ ఇప్పుడు శాశ్వతంగా ఉండేది, దాన్ని హత్య చేయడం ఏమిటి? ఇదనమాట ఆత్మహత్య అంటే. దాని అర్థం ఇది ఇక్కడ చెప్పాడు. ఆత్మహత్య అంటే ఏంటి? వాడు మళ్ళీ పుడతాడు. ఎలా పుడతాడు? ఆత్మహత్య చేసుకున్నాడు. ఫస్ట్ అయితే పిశాచం అవుతాడు, ఫస్ట్ అయితే ఎలాడుతూ ఉంటాడు. ఫస్ట్ అటు పోడు ఇటు పోడు, అర్థమే కాదు వాడికి. శరీరం ఉండదు కానీ అన్నీ చూస్తుంటాడు, వింటుంటాడు, గమనిస్తుంటాడు. ఏం చేయాలో తెలియదు, ఎవ్వడు తోడుంటారు అంటే అది ఆత్మహత్య. కానీ పుట్టాల్సిందే. ఏడుస్తాడు, రోధిస్తాడు, నానా గందరగోళం చేస్తాడు, ఏమీ లాభం. ఆ రకంగా నరకం యాతన అనుభవించి ఎప్పుడో వాడు చేసిన పుణ్యాలు ఎక్కడన్నా ఏదన్నా ఇలా సత్సంగాలకు వచ్చో, లేకపోతే ఏదన్నా తీర్థయాత్రకి వెళ్ళో, ఎక్కడన్నా వెళ్ళి వస్తే సరిపోదు. ఇక్కడ మనస్ఫూర్తిగా ఉపాసన చేస్తుంటే, మనస్ఫూర్తిగా ఒక పువ్వు పెట్టో, లేకపోతే మనస్ఫూర్తిగా ఒక రకమైనటువంటి భావన వాటిలో కలిగి ఉంటే, దానివల్ల ఎప్పుడో ఉపయోగపడి భగవంతుడు ఆ లిస్టులో అది ఉంటుంది కాబట్టి అప్పుడు వాడికి దాని విముక్తి కలిగిస్తాడు. అలాగే మనం కూడా ఆత్మహంతకులు కాకూడదు.
మనం ఏ రకంగా అంతమహత్మకులు అవుతున్నాము అంటే సమదృష్టి లేకుండా, సమద్రష్టగా ఉండకుండా, సరైన దృష్టి లేకుండా, ఇందాక మనం చెప్పిన విధంగా లేకపోతే నేను కూడా ఏమవుతున్నాను, మళ్ళా పుడుతున్నాను కదా. ఎక్కడ పుడతానో గ్యారెంటీ ఉందా? లేదు కదా. పోనీ నీకు ఇష్టమైన జన్మ వస్తుందా? లేదు కదా. అవునా కదా. అది కూడా ఒక బాధే కదా. ఇదేమిటి ఇలా ఇక్కడ పడిపోయారు, ఇలా పుట్టానంటే అనుకుంటా కూడా ఉపయోగం లేదు కదా, ఏం చేయలేని పరిస్థితి కదా. అవునా కదా. అంటే ఏంటి, నీ ఆత్మని పదే పదే జన్మల్లో పెట్టి చంపుతున్నావు, దాన్ని హింస పెట్టేస్తున్నావు జీవాత్మని. దాన్ని గ్రహించిన ఆయన ఇలా సమద్రష్టగా ఉండి పరమగతిని పొందు. పరమగతి అంటే పరమాత్ముడు ఉండే ప్లేసు, ఆ గతి చేరుకో అని చెప్తున్నాడు. అంటే అనమాట పరమగతి చారని పని ఎవరు చేసినా ఏం చేసినా కూడా అది ఆత్మహంతకతో సమానము. పరమాత్ముని ఆరాధన, పరమాత్ముని యొక్క ఇది చేస్తే తప్ప మిగతా ఎన్ని గొప్ప పనులు చేసినా అవన్నీ ఆత్మహత్యతో సమానము, ఆత్మహంతకుడితో సమానం. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇంత ఇదిగా ఎవ్వరూ చెప్పరమ్మా. ఇంత బాగా చెప్తున్నాడు మీకు. పరమాత్మ తప్ప మీరు ఏమి చేస్తున్నా సరే అదంతా కూడా ఆత్మహత్య కింద లెక్క అని చెప్తున్నాడు. తర్వాత ప్రకృత్యైవాచ కర్మాణి క్రియమాణాని సర్వశః పశ్యతి తదాత్మానం అకర్తారం సా పశ్యతి. సకల కర్మలు అన్ని విధములుగా ప్రకృతి ద్వారానే జరుగుతున్నవనియు ఆత్మ అకర్త అనియు ఎరింగినవాడు వాస్తవంగా చూచువాడు. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తదాత్మానం అకర్తారం స పశ్యతి. కాబట్టి బయట ఏ కర్మలు చేస్తున్నామో, ఇటువంటి కర్మల వల్ల మనం ప్రభావితం అయ్యామో, అన్ని సకల కర్మలు కూడా ప్రకృతి గుణాల వలనే జరుగుతాయి తప్ప క్షేత్రజ్ఞుడి వలన జరగవు. అవన్నీ ప్రకృతికి సంబంధించిన విషయాలు. మనసు, బుద్ధి, ఇంద్రియాలు విషయాల మీద ఎప్పుడైతే పడతాయో గుణాలు బయటకు ప్రకోపించి వాటి ద్వారా నువ్వు కర్మలు చేస్తావు. అలా కర్మలు చేస్తున్నంతసేపు ప్రకృతితో ఉన్నట్టే లెక్క. నువ్వు ఎప్పుడైతే ప్రకృతితోనే మొదలు పెడతావో, ప్రకృతిలో దాగున్న క్షేత్రజ్ఞుడిని చూడడంలో నువ్వు ఫెయిల్ అవుతావో, అప్పుడు నువ్వు ప్రకృతితో ఉన్నట్టే లెక్క. దానివలన వాడు కర్మలు చేస్తున్నట్టే ఉంటాడు, ఎప్పటికి కూడా జన్మలు ఎత్తుతూనే ఉంటాడు, ఆ పరమగతి అన్నది పొందడు. కాబట్టి ఆత్మ అన్నది, క్షేత్రజ్ఞుడు అన్నది ఏమీ చెయ్యరు. ఉపనిషత్తులో కథ ఉంటుంది. మన లోపల చెట్టు మీద 2 పక్షులు ఉంటాయట ఎప్పుడు కూడా. ఆ ఉదాహరణ ఇస్తారు అందులో. ఒక పక్షి వెళ్ళి పండు తింటూ ఉంటుంది, ఆ పక్కన రేగు చెట్టు తెచ్చుకొని తింటూ ఉంటుంది. అందులో లీనమైపోయి ఉంటుంది. అది అయిపోయింది. తర్వాత పక్కన జామ చెట్టు కనిపిస్తుంది, అటు పరిగెట్టుకొని మళ్ళీ జామకాయ తెచ్చుకొని మళ్ళీ జామకాయ తింటుంది, మళ్ళీ కాసేపు పడుకుంటుంది, మళ్ళీ ఆకలేస్తుంది, మళ్ళీ పరిగెడుతుంది. ఒక పక్షి అలా చేస్తూనే ఉంటుంది, ఇంకో పక్షి చూస్తూనే ఉంటుంది, జస్ట్ అలా చూస్తూ ఉంటుంది అంతే. ఇదేం చేస్తుందో చూస్తూ ఉంటుంది అంతే. అది ఆత్మ. అదేనమ్మా, ఇది ఆత్మ, ఇది ప్రకృతి. ఒక్కసారన్నా ఇది దాని వైపు చూడాలి కదా. ఇది నా పక్షి నా అలాగే ఉండేది, ఇది కూడా నేనే ఓవర్ యాక్షన్ చేస్తున్నాను, ఇది చేయట్లేదు ఏంటి అనుకోవాలిగా. ఏదో క్షణంలో పక్కనే ఉంది కదా. నేనే ఓవర్గా అది తింటున్నాను, ఇది పరిగెడుతున్నా, పడుకున్నా, ఎగురుతున్నాను, ఎగురుతున్నాను, అంత సీన్ ఉందా? ఇది ఏం చేయట్లేదు, అలా చూస్తా కూర్చుంది అని నాలో ఆత్మ ఉందని తెలిస్తే అప్పుడు ఆత్మ వైపు చూస్తావు. నాలో కూడా నిశ్చలంగా ఉండేది ఒకటి ఉంది, పిచ్చాళ్ళలాగా ఈ ఊరినే చంచలంగా వ్యవహరిస్తున్నాను నేను. అంత సీన్ లేదు దీనికి, నేను తెలుసుకోవాల్సింది చలనం లేనిది, చంచలం కాని దాని గురించి నేను సావాసం చేయాలి. అది చెప్తూ ఉంది, నువ్వు అంత ఎగరాల్సిన అవసరం లేదయా, నీకు ఈ శరీరం యొక్క నిర్వహణకు ఎంత కావాలో అంతే తీసుకో. శరీర నిర్వహణకు ఎంత కావాలో అంతే తీసుకో. దాన్ని ఎందుకు బలిష్టం చేస్తావు? నీ ఎందుకు నీ మనసుని ఓకే ఇచ్చేసేస్తావు, అహంకారంతో నింపేస్తావు దాన్ని? ఎందుకు ఆసక్తి పెంచుకుంటావు ఈ ప్రకృతి మీద? ఇట్లా పెంచుకున్న కొద్దీ నీలో ప్రకృతి బలీయమైపోయి అహంకారం పెరిగిపోయి నువ్వు ఆ పక్షి వైపు చూసే అవకాశమే నీకు రాదు. ఎందుకని?
ఆకలి అనే రోగంలో పడిపోతావు. ఆకలి అనే రోగం తినే కొద్ది ఆకలి పెరుగుతుంది. ఏకాదశి చేస్తున్నాడు, ఆకలి ఉందా ఆ రోజు? పెద్ద ఉండదు, ఏదో కొంచెం అనిపిస్తుంది. ఆ తర్వాత ఏదో మనసు చెప్తూ ఉంటుంది, నీరసం అయిపోతున్నాం అది ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎలాగో తినిపించాలి అది అంటూ ఉంటుంది. కొంతకాలం దాని మాట వినకపోతే నోరు మూసి కూర్చుంటుంది. అది ఎగ్జామ్, అది మన పరీక్ష అనమాట, టెస్టింగ్ టైం అది. ఆ రకంగా మనకి ఈ ఆకలి అన్నది ఏ రకంగా మారిపోతుందంటే, పిల్లలు చూడండి, నిజంగా వాడికి ఆకలిస్తే ఏం పెట్టినా తింటాడు. బిర్యానీ లేదా, నేను తిన్నా, పిల్లలు ఆకలి అన్నాడుగా. అంటే ఆకలి ఏ రకంగా చేరిందంటే, ఏ లెవెల్కి వెళ్ళిపోయిందంటే, వాడికి ఆ బిర్యానీ తింటేనే ఆకలి తీరదు. అంటే మాయలో ఎంత కూరుకుపోయామంటే మనం, ఈ రకంగా మనం కూరుకుపోతున్నాం. ఎంత వయసు వచ్చినా ఇంకా మనకి అదే ఇంకంతే, ఆసక్తులన్నీ అలాగే ఉండిపోతాయి. ఆసక్తి చిన్నప్పుడు నా బాగా ఇంట్రెస్ట్ అండి, ఇది ఎందుకు వదిలేక ఇంకా చిన్నప్పుడు అండి అని అంటుందని పట్టుకొని. చిన్నప్పుడు మా అమ్మ తెగ పెడితే 10 తినేవాడినండి, ఏంటో ఇప్పుడు ఒకటే తింటున్నాను, అదో బెంగ, మళ్ళీ ఇదొకటి. అంటే నువ్వు వెనక్కి వెళ్తున్నావా, ముందుకు వెళ్ళాలా జీవితంలో? మన ఊర్ధ్వలోకాలకు వెళ్ళాలా, మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, కింద లోకాల నుంచి వచ్చావు, ఎవడో తెలుసు, మనకు తెలియదు. ఇప్పుడు మళ్ళీ ఆ కింద లోకాలకు జారిపోతావా అమ్మా? కోరికలని చంపుకోవాలి, ఫస్ట్ తగ్గించేసుకోవాలి, కొత్త కోరికలు రాకుండా చూసుకోవాలి, పాత వాటిని నెమ్మది కాల్చేస్తూ ఉండాలి. అందుకనే కాశీకి వెళ్ళి వదిలేయమంటారు చూసారా. కాశీకి వెళ్ళలేం కాబట్టి ఏదన్నా సంవత్సరం ఒకసారి తీర్థయాత్ర వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అనేసుకోండి, ఏదో గుడికి వెళ్ళి ఇది వదిలేస్తాను. నిజమమ్మా, నేను చేస్తాను ప్రాక్టీస్, ఈ మధ్య మొదలుపెట్టాను. చెప్పను కానీ బయటికి ఏం చేశానన్నది. అదే అంటున్నా అంటే దేవుడి దగ్గరికి వెళ్తే భయం వేస్తుంది కదమ్మో, దేవుడి ముందు అది దానికోసం, అంతమంది కోసం చెప్తున్నాను. నేను 20 ఏళ్ళు పైన హస్బెండ్ బాగా ఇష్టం, 20 ఏళ్ళు పైన అయిపోయింది, ఎక్కడికి వెళ్తున్నాను మానేసి. వెరీ గుడ్, అదమ్మా అది. అంటే మీరు ఇలా అన్నారు అమ్మా, కొంతమంది ఏమంటారు షుగర్ వచ్చి ఉంటుంది అందుకు తింటలేదు ఆవిడ, తక్కువగా మన అదే ఏమండి మా పక్కన అలాగే ఆలోచిస్తారమ్మా. మీరు ఎన్ని చెప్పండి, మనకు అలవాటు ఏంటంటే అసలు నెగిటివ్ చూడటం అలవాటు బాగా. ఏంటంటే నెగిటివ్ చూడటంలో ఉన్న ఆనందం పాజిటివ్ చూసిన ఆనందంలో మారండి. ఈ ఆనందం చండాలమైన ఆనందం ఇది. మీరు పాజిటివ్లోకి ఇచ్చిన ఆనందాన్ని ఎంజాయ్ చేయండి. నేను చెప్పానే, మీ ఆరోగ్యాన్ని ఆనందించండి. అనారోగ్యం వచ్చి అది తగ్గాక వచ్చి ఆనందం పోల్చుకుంటారు ఎందుకు? అవునా కదా? నేను చెప్పాను కదా, ఒకసారి మీకు చెప్పాను కదా ఉదాహరణ. ఒకడు బాగా షూ కొనుక్కున్నాడు, చెప్పులు బూట్లు కొనుక్కున్నాడమ్మా. అది కొత్త కొనుక్కున్నాడు, తిరుగుతున్నాడు, అది కరిసేస్తుంది, అది వాడికి టైట్ అయిపోయి వాడు చాలా ఇబ్బందిగా ఉంటుందన్న. అయితే వాడి చెప్తున్నాడు, ఎవరికి వాడి ఫ్రెండ్కి చెప్తున్నాడు, వాళ్ళ వైఫ్కి చెప్తున్నాడు. మొత్తానికి ఏమిటో పొద్దున్న తిరుగుతున్నాను ఆఫీస్ పని మీద, కాళ్ళు ఈ షూ ఏంటో నొప్పులు వచ్చేస్తున్నాయి నాకు సాయంత్రం అయ్యేటప్పుడు తినేటప్పటికి. మరి తీసిపడేయచ్చు కదా, అది కొత్త కొనుక్కోవచ్చు కదా అంటే, నీకేం తెలుసురా, సాయంత్రం అందరు నొప్పిగా బాధగా వచ్చి ఒకసారి షూ తీస్తుంటే ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది అనుకుంటున్నావు. ఈవినింగ్ రాగానే వాడు షూ తీస్తాడు కదా, అప్పుడు చాలా హాయిగా ఉంటుందండి వాడు. మన పరిస్థితి అయితే అనారోగ్యం వచ్చి తగ్గితే అంత బాగుందండి వాళ్ళ, అదేంటారా అంతకుముందు అంతా బాగానే ఉన్నావుగా, అనారోగ్యం జస్ట్ ఇప్పుడే వచ్చింది, అది పోయిందానికి ఎంత ఫీల్ అయిపోతున్నావు ఏంటి? నువ్వు ఫీల్ అవ్వాల్సింది దేనికనమాట, ఆల్రెడీ ఎప్పుడు ఆరోగ్యంగా ఉన్నావో ఆరోగ్యాన్ని అంతా హాయిగా ఉండాలి. మనకి అది చేత కాదు కదా, పాజిటివ్నెస్ చూసి ఆనందించే లక్షణం ఆ ట్రైనింగ్ మనకి లేదు. ఎప్పుడు నెగిటివ్ చూడటం, నెగిటివ్ దాంట్లో ఎదుటివాడు మాట్లాడిందంటే నెగిటివ్ లాగడం బయటికి. అసలు అది దాన్ని మించిన చండాలమైనటువంటి గుణం ఇంకోటి లేదమ్మా. చాలా మన మనుషులందరూ కూడా పతనం చెందుతుంది కేవలం అది ఒక్క గుణంతోనే. ఆ నెగిటివ్ గుణాన్ని పక్కకి తీసేస్తే మనం ఆధ్యాత్మిక క్షణంలో దొరికిపో. అతి సమీపం అంటే చూసారా, దేవుడు అతి సమీపంలో ఉంటాడని చెప్పి చూసారా, అతి సమీపంలోకి వచ్చేస్తాడు ఆయన. అది చెప్తున్నాడు ఈయన. మీకు అర్థమైందమ్మా ఇప్పుడు? కాబట్టి ఎక్కడున్నాం? 29. కాబట్టి ఆత్మ అకర్త అని తెలుసుకోవాలి. అంటే ఆత్మను కూడా మీరు ఎప్పుడైతే చూస్తూ ఉంటారో
అకర్తగా ఉండడం కూడా ఎంజాయ్ చేయగలుగుతారు. ఖాళీగా ఉన్నప్పుడు కూడా దాన్ని ఎంజాయ్ చేస్తారు. ఖాళీగా ఉన్నాను కదా ఇది పని చేద్దామని తడుగుకోరు అనమాట. అలాగే మీకు ఆరోగ్యాన్ని కూడా ఎంజాయ్ చేయగలుగుతారు. అలా ఒంటరితనాన్ని కూర్చొని హాయిగా ప్రశాంతంగా కూర్చోవడం కూడా ఎంజాయ్ చేయగలుగుతారు. ఇవన్నీ పాజిటివ్ ఎంజాయ్మెంట్స్ అనమాట. ఇవన్నీ పాజిటివ్ ఎంజాయ్మెంట్స్. ఇవి కానీ మీరు ట్రై చేసినట్లయితే అకర్త అయిపోతారు. ఎప్పుడైతే అకర్త అవుతారో రెండో పక్షి ఉంది, ఆ పక్షిగా మీరు ఉంటారు. ఆ పక్షిగా ఉన్నప్పుడు మాత్రమే ఆనందం పరమాగతి రెండు దొరుకుతాయి, లేకపోతే దొరకవు. అది చెప్తున్నాడు పరమాత్మ. నెక్స్ట్ యదా భూత పృథగ్భావం ఏకస్తమనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. అంటే ఇప్పుడు వేరువేరుగా కనిపిస్తున్న అన్నీ కూడా పరమాత్మలోనే ఉన్నాయి అని ఫస్ట్ అనుకోవాలి. ఎవరైతే అలా అనుకుంటారో, అంటే ఏంటి, ఆకాశం అన్ని చోట్ల ఉందని అనుకున్నాం కదా, కణం కణంలో కూడా ఉంది. కానీ ఇవన్నీ కూడా అనంతాకాశంలో భాగమే. అనంతాకాశంలో ఇవన్నీ భాగమే తప్ప ఇవి వేరువేరుగా లేవు అన్న విషయం మనం ఇప్పుడే గ్రహిస్తామో, అప్పుడు ఆ పరమాత్మ నుంచే వస్తున్నాయి ఇవన్నీ కూడా. ఏవి, ఈ ప్రాణాలు కానీ వాటి చైతన్యం కానీ అంతా కూడా ఆ పరమాత్మ నుంచే వస్తున్నాయి. ఏ రకంగా, సూర్యుడి దగ్గర నుంచే కిరణాలు వస్తున్నాయి. మీ మీద పడ్డా, నా మీద పడ్డా, ఎవరి కుక్క మీద పడ్డా, చెట్టు మీద పడ్డా, రాయి మీద పడ్డా, అవన్నీ కూడా సూర్యుడి నుంచే వస్తున్నాయి. అంతే తప్ప రాయి మీద పడ్డ కిరణం సూర్యుడి దగ్గర కాదండి వచ్చింది, నా మీద పడ్డ కిరణం వచ్చింది సూర్యుడి దగ్గర నుంచి. అది రాయేది దాని మీద ఎందుకు వస్తాయి సూర్యకిరణాలు? అది మూర్ఖత్వం కాదు. అంటే మనం ఎంత మూర్ఖ స్థితిలో ఉన్న అర్థమవుతుందా ఆధ్యాత్మికంగా? ఏమా అంటే ప్రతి దాన్ని భేదభావంతో చూడటం, ప్రతి దాన్ని భేదభావంతో చూసి ఆనందించబడటం, అది రాక్షస ఆనందం అంటారు. మానసిక ఆనందం రాక్షస భావైన ఆనందం అనమాట. అది చెప్తున్నాడు అనమాట. అది అంటే ఏంటి, ఎవరైతే ఇలాగ తెలిసిన పురుషుడు ఆ క్షణంలోనే సచ్చిదానంద ఘనబ్రహ్మను చేరినట్టే లెక్క. ఇక అక్కడి నుంచి భూమి మీద ఉన్నా కూడా వీడు ఎంత ఆనందంగా ఉంటాడు, అక్షరధామంలో ఉన్నట్టే ఉంటాడు. వీడికి అంటది కదా, ఈ ప్రకృతి వాడిని ప్రకృతి వాడిని అంటే ప్రయత్నమే చేయలేదు, కష్టం. సూర్యకిరణాలు ఏమైనా అంటుకుంటాయా? సూర్యకిరణాలు సూర్యుడి కింద అన్నీ జరుగుతాయి. ఏంటి, తుఫాన్లు వచ్చేస్తుంటాయి, రకరకాలు జరిగిపోతుంటాయి సూర్యుడి కిందే అన్నీ. సూర్యకిరణాలు కూడా దాని సూర్యకిరణాలు వస్తూనే ఉంటాయి. కానీ జరగాల్సిన ఉపద్రవాలు జరిగిపోతుంటాయి. భూమి ఏమో భూకంపాలు వచ్చేస్తుంటుంది, ఇప్పుడు ఇలా వర్షాలు వచ్చేస్తాయి, వరదలు వచ్చేస్తాయి, అవి అయిపోతాయి. పైన ఆ మేఘాల్లో రకమైనటువంటి ఉరుములు మెరుపులు వచ్చేస్తుంటాయి, గందరగోళంగా ఉంటుంది. సూర్యుడికి ఏమైనా అంటుకుంటుందా? లేకపోతే సూర్యకిరణాలకి ఏమైనా అంటుకుంటుందా? సూర్యకిరణాలకి ఏమైనా అంటుకుంటుందా? అది ఏమీ అంటుకోదు. అంతే అంతే. అదే చెప్తున్నాడు అనమాట. ఆ క్షణంలోనే మనం సచిదానంద ఘనపరమాత్మని చేరుకుంటాము. నెక్స్ట్ శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. ఓ అర్జున, నాశనహితుడైన పరమాత్ముడు ప్రాణుల శరీరం ఉన్నప్పటికీ అనాది అవుట వలన నిరుగుణుడు అవుట వలనను ఎట్టి కర్మలకు కట్టరాదు. కనుక కర్మలు అతన్ని ఏమాత్రము అంటదు. అనాదిత్వా నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. ఇప్పుడు ఈ నాశరహితుడైన పరమాత్ముడు అన్ని శరీరాల్లో ఉన్నప్పటికీ ఆయన సనాతనుడు, అనాదిగా ఉన్నాడు. నిర్గుణుడు అంటే గుణాలు ఆయనకి అంటుకోవు కాబట్టి ఆయన చేసే కర్మలు చేయనట్టే లెక్క. ఆయన కర్త కింద రాడు. అవునా? అంటే ఏంటి, ఇందాక చెప్పిన దానికి జస్ట్ మళ్ళీ ఆయన చెప్తున్నాడు. ఇందాక ఏం చెప్పాడు, కర్మలన్నీ దేని వలన వస్తున్నాయి అన్నాడు? ప్రకృతి వలనే వచ్చాయి. ప్రకృతి గుణాల వలనే కర్మలు చేస్తాం కదా. కానీ పరమాత్మ గుణాలతో ప్రకృతి చేస్తామా? కర్మలు చేస్తామా? చెయ్యం. అది ఇక్కడ చెప్తున్నాడు. పరమాత్మ చేసేటువంటి ఏది కూడా కర్మల కింద రావు.
పరమాత్మ చేసేది కర్త ఆయన కర్త కాడు, కాబట్టి ఈ కర్మలు ఏమీ ఆయనకి అంటవు అని చెప్తాడు. నెక్స్ట్ యథా సర్వగతం స్వాక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే. సర్వత్రా అన్ని భూతాల యందు వ్యాపించి ఉన్న ఆకాశం సూక్ష్మం ఒకటి వలన వాటి గుణదోషములు వాటికి అంటవు. కింద చెప్పుకున్నాం ఉదాహరణ, మర్రి చెట్టు విత్తనం కదమ్మా, అది చిన్నగా ఉంటుంది, అందులో కనుక దాన్ని కట్ చేస్తే ఇంకా చిన్న చిన్న మేడి పండులో ఉండే చిన్న చిన్నవి ఉంటుంది చూసారా, అట్లాగా ఉంటాయి. దాన్ని కట్ చేస్తే అందులో ఖాళీ కనిపిస్తుంది, ఏం కనిపించదు. మరి ఖాళీలో చెట్టు వచ్చిందా? రాలా. ఆ ఖాళీ చుట్టూ ఏదైతే ప్రకృతి చిన్నగా ఉందో, చిన్న పెంకులా ఉంటుంది, చిన్నది ఏదైనా చీమ తల్లాగా కొంచెం ఉంటుంది, అందులో చెట్టు వచ్చింది. అంటే కర్మ దేని వల్ల వచ్చినట్టు? ఈ ఖాళీ వల్ల రాలా, దాని చుట్టూ ఉన్నటువంటి చిన్న పెంకు ఏదైతే ఉందో అందులోంచి వచ్చింది. అంతే కదా. పిల్లలు పుట్టేటప్పుడు కూడా ఎట్లా పుడతారు? చిన్న ఒక కణం స్టార్ట్ అవుతుంది, కణం నుంచి మనిషి తయారైపోతాడు కదా. అలాగే ఈ స్పేస్ ఏదైతే ఖాళీ ఉందో అది పరమాత్మ. సో పరమాత్మకి ఏది అంటదు, పరమాత్మ చేయలేదు ఆ పని, ప్రకృతి వల్లనే జరిగింది ఇదంతా అని చెప్తాడనమాట. అలాగే సకల ప్రాణుల దేహముల యందు స్థితమై ఉన్న ఆత్మ నిర్గుణము, దానికి ఎటువంటి గుణాలు అంటవు కాబట్టి వాటి గుణదోషాలు, వాటికి సంబంధించిన దోషాలు కూడా వాటికి అంటవు. నెక్స్ట్ అర్జున, ఒక్క సూర్యుడే ఈ సమస్త జగత్తును ప్రకాశించున్నట్లు ఒకే ఆత్మ సర్వప్రాణుల యందు స్థితమై వాటన్నింటినీ ప్రకాశింప చైతన్యవంతులుగా చేయుచున్నది. యథా ప్రకాశయచ్చేకః కృష్ణం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృష్ణం ప్రకాశయతి భారత. అలాగే ఏం చెప్తాడంటే, ఎలాగైతే ఒక్క సూర్యుడే సమస్త జగత్తుని ప్రకాశిస్తున్నాడో అదే రకంగా ఆత్మ కూడా సర్వ ప్రాణుల యందు కూడా సూర్యకిరణాల్లాగా ఆ సూర్యుడి నుంచే వస్తున్నాయని గమనించండి అని చెప్తాను. నెక్స్ట్ క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం. ఈ విధంగా క్షేత్రజ్ఞుల మధ్య గల అంతరమును కార్యసహిత ప్రకృతి నుండి విముక్తులకు ఉపాయములను జ్ఞాననేత్రముల ద్వారా ఎరిగిన మహాత్ములు పరమగతిని పొందుదురు. క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం. అది అల్టిమేట్గా మనకు తెలియాల్సింది ఏంటి? ఈ జ్ఞాన నేత్రములు ద్వారా సమద్రష్ట అవ్వాలి మనం. అంటే అసలైన చూపు కలిగిన వాళ్ళుగా అవ్వడం అంటే ఇది అర్థం. అసలైన చూపు అంటే జ్ఞానంతో చూడడం అనమాట. జ్ఞానం అంటే క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, పరమాత్మ, ఇవన్నీ మనం తెలుసుకున్నవన్నీ తెలుసుకుంటూ ఆ దృష్టి కనుక మనం పెంచుకున్నట్లయితే, అన్నింటిలోనూ పరమాత్మ చూడగలిగే దృష్టి మనం పెంచుకున్నట్లయితే వాళ్ళు మహాత్ములుగా మారుతారు. ఎప్పుడైతే మహాత్ములుగా మారుతారో వాళ్ళు పరమగతిని పొందుతారు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే
क्षेत्रक्षेत्रज्ञविभागयोगो नाम त्रयोदशोऽध्यायः। अम्मा शांति पाठं। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। अभ्रष्टं मात्राहीनं च यद्भवेत् सर्वं क्षम्यतां देवा नारायणं नमोऽस्तु ते। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। श्रीनारायणायेति समर्पयामि। जय श्री राम, जय श्री कृष्ण, जय स्वामीनारायण।